గేమ్ చేంజర్ కన్నా బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్నకు సింప్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ మూవీకి దర్శన నువ్వే హీరో అన్న. రోషన్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ఈ మూవీ ఒక ఆణిముత్యం అండి. శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం. 6th క్లాస్ నుండి చదువుతున్నా కానీ లా సబ్జెక్ట్ మాత్రం తెలియదు. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఫ్లాప్ అంటున్నారు. ఫ్లాప్ అసలు మాట మర్చిపోండి. ఫ్లాప్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. అసలు మొత్తం కోట్లోనే ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు మూవీ చూస్తే క్లాప్స్ కొడతారు. చాలా బాగుందండి. చాలా బాగుంది. డబ్బుల గురించి అసలు నిజంగా వచ్చేస్తాయి. చాలా జాబిలి చాలా బాగా చేసింది. 100 crores మూవీ ఇది. సూపర్ హిట్. చాలా సూపర్ హిట్. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది మూవీ. అందరూ చూస్తే పుష్ప వేరు కానీ రెండు బాగున్నాయి. టాప్ సినిమా. శివాజీ గారి యాక్టింగ్ మ్యాడ్ చింపేశారు అసలు. యాక్టింగ్ అందరు యాక్టింగ్ ఒక్కొక్క రోల్ ఒక్కొక్క యాంగిల్ అసలు చాలా బెటర్ అండి. చాలా బెటర్. గేమ్ చేంజర్ కన్నా బెటర్. చాలా బాగుంది మూవీ. తప్పకుండా చూడాలి. అందరు చూడాలి. ఫ్యామిలీతో చూడాల్సిన అన్నిటికీ న్యాయం అయిపోద్ది. కేసులే కూడా న్యాయం అయిపోద్ది. నాని అన్న మాట అది గుర్తు పెట్టుకోవాల్సింది. మీరు ప్రతి ఒక్కళ్ళు హిట్ పక్కా చూడాల్సిన ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన సినిమా. చూడండి, కోర్టు చూడండి, రెండు హిట్ చూసేయండి. యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. చాలా అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అన్నది 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చారు. లెట్సే ఒక 60 years ఉన్న అమ్మాయిని 40 years ఆయన రేప్ చేస్తే ఆ యాక్ట్ ఉపయోగపడుతుంది, రైట్? కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించారంటే అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి అగెయిన్స్ట్గా అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది అబ్బాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా చూపించారు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆ యాక్ట్ ఒక 17 years 364 days ఉన్న అమ్మాయి మీద కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 17 years 364 days ఉన్న అమ్మాయికి ఇంప్లిమెంట్ అయ్యింది. 18 yearsకి వచ్చేసరికి మేజర్ అయిపోతుంది, రైట్? సో ఈ యాక్ట్ని చాలా లూపోల్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇదేంటి, ఇది యూజ్ చేసుకుని చాలామంది అబ్బాయిల మీద చాలా రకరకాల కేసెస్ వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18 years 1 day ఉన్న అబ్బాయి, 17 years 364 days ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. నన్ను అడిగితే 18 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ హౌ వీ షుడ్ బీ అని చెప్పేసి. సో స్క్రీన్ ప్లే అంటే మీకు చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీలోకి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ మనకి కోర్ట్ రూమ్ సీన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చూపించి ఆ తర్వాత ఎట్లా కేసు ఎలా ప్రొసీడింగ్ అయ్యింది అన్నది చాలా బాగా చూపించారు. అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ లాజిక్స్ కూడా యాక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. దేర్ లైక్ చాలా చిన్నోలే, బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ వచ్చేస్తే బికాజ్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో నాని స్క్రిప్ట్స్ మీకు తెలిసిందే కదా, సో మినిమం స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన యాక్సెప్ట్ చేయడు. సో డెఫినెట్గా వర్త్ విజిటింగే. అండ్ ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ ఏం లేవు పెద్దగా, సో బెటర్ ఇది అయితే వచ్చేస్తాయి పెట్టిన. శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం. సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు. అండ్ హర్షవర్ధన్ లైక్ ఆయన డైరెక్టర్ కూడా కదా, సో ఆయన కూడా చాలా బాగా చేశారు. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ ఒక ఆణిముత్యం అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. ప్రియదర్శి యాక్టింగ్ అండి గూస్ బంప్స్ అల్టిమేట్. ఆ పిల్లలిద్దరూ చేశారు. ఫస్ట్ మూవీ అమ్మాయిదంటే నమ్మబుద్ధి కావట్లేదు. శివాజీ గారు వామ్మో అసలు బీభత్సం అండి. ఒక బలగం, ఒక బేబీ ఆ రేంజ్ కల్ట్ మూవీ అవుతుందా? బేబీ అవన్నీ కమర్షియల్ ఆ వైబ్లో అట్లా వెళ్ళింది కదా. ఇది మటుకు అసలు మనకి ఎంత బాధేస్తుంటుంది అంటే మూవీ చాలా 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 బాగుంది. కోర్టు సీన్స్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోర్టులోనే ఉంటుంది. బట్ ఒక్కొక్క మినిట్ చప్పట్లు కొడుతూనే ఉంటాం. అసలు థియేటర్ మొత్తం అరుపులు కేకలు చూడాలి మీరు, నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మటుకు ఎవరు మిస్ చేసుకోవద్దు, డెఫినెట్గా వెళ్ళండి. అద్భుతం అండి. ఆ హీరోగా చేసిన అబ్బాయి మనం చాలా సినిమాల నుంచి చూసాము. హీరోయిన్ యాక్టింగ్ అండి, ఆ అమ్మాయి చిన్నపిల్ల ఎంత బాగా చేసిందంటే
రియల్గా జీవించేశారు వాళ్ళు. నాని గారు ఒక సవాల్ చేశారు కదా, హిట్ 3 సినిమా చూడకండి బాగలేదంటే అనేసి. డెఫినెట్గా 100 times చూడాలి. అసలు ఈ మూవీనే వదలకూడదు, డెఫినెట్గా హిట్ చేసుకోవాలి మనం. ఇలాంటి మూవీని హిట్ చేసుకోకపోతే ఇంకా కష్టమే. బాగున్నాయి. సీన్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. సూపర్ హిట్. ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది మీకు? అందరు యాక్టింగ్ బాగుంది. దర్శి కొత్త హీరోయిన్ ఎలా చేసింది? చాలా బాగా చేస్తుంది. యాక్టింగ్ సూపర్ గా ఉంది. శివాజీ గారు ఎలా చేస్తారు? చాలా బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్నకు సింప్లీ హ్యాట్స్ ఆఫ్. సినిమా అంటే ఇది అన్న అనద్దు, కానీ విజయ్ దేవరకొండకి ఒకటే అడ్వైజ్ ఇస్తున్నా, నాని దగ్గరికి వెళ్ళి సింపుల్గా స్క్రీన్ ప్లే నేర్చుకోమనండి. బేబీ లాంటి లత్కోర్ సినిమాలు తీసి దాన్ని లవ్ స్టోరీ అని చెప్తున్నారు. క్యూట్ అండ్ వెరీ సెన్సిబుల్ లవ్ స్టోరీ. అసలు ఇండస్ట్రీకి దొరికిన బిగ్గెస్ట్ అసెట్ నాని అని చెప్పచ్చు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూస్ చేసుకొని సినిమాలు నరేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ సినిమాకి కూడా ఇంతవరకు నేను చూసినంతవరకు క్లాప్స్ పర్లేదు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్లో 2 సీన్స్ ఉంటాయి. ఆడియన్స్ పిచ్చే ఎంజాయ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే అసలు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంది. అసలు కోర్టు సీన్స్ అయితే మొదటి నుంచి చెప్పినట్టు ఆల్రెడీ నిన్న మీడియా వాళ్ళకి ప్రీమియర్స్ చేశారు. బ్లాక్ బస్టర్ యూనిక్ టాక్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఈగర్లీ వెయిటింగ్ ఈరోజు షో చూడడానికి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. కోర్టు సినిమా ఎలా ఉందండి? సూపర్ ఉంది. విత్ ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్తో ఉంది మూవీ. ఎక్సలెంట్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వాచ్ చేసినాము ఇట్లాంటి మూవీ. కోర్ట్ అంటే ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. ఇంకొకటి ఆ పిల్లోడికి ఆ ఛాన్స్ ఇవ్వడం అనేది నాని అన్న గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ నాని అన్న నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమందిని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలా. చిన్న పిల్లోడు, అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరూ అంటే ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియో చూసినాను. దర్శి అన్న ఇంకా పిల్లోడు రోషన్ ఇద్దరు దే హ్యావింగ్ అ ఫన్ ఇన్ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, లేకపోతే టీజర్ లాంచ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. దే ఆర్ హ్యావింగ్ ఎ ఫన్ లైక్ నువ్వా హీరో నేనా హీరో అన్నట్టు ఫన్ చేస్తుండే. అన్న ఈ మూవీకి దర్శి అన్న నువ్వే హీరో అన్న. రోషన్ డోంట్ బి డిసప్పాయింటెడ్. నువ్వు చాలా మెచ్యూరిటీ లెవెల్తో యాక్ట్ చేసినావు. అండ్ రోషన్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ బాస్. ట్రస్ట్ మీ సీరియస్లీ. చాలా శివాజీ గారు ఇంకా యాజ్ యూజువల్ అండి ఈజ్ అ వెరీ సీనియర్ యాక్టర్ కదా. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి. ఉంది డెఫినెట్గా క్యూరియాసిటీ అనేది ఉంది. ఇంకోటి 1 more థింగ్, లాస్ట్ ఫైనల్ హియరింగ్ అప్పుడు ద గర్ల్ జాబిలీ షీ కేమ్ అండ్ షీ కన్ఫెస్ టు ది జడ్జ్ కదా, అప్పుడు ఆ సీన్ చాలా బాగా అనిపించింది. ఇట్ ఈస్ రియలీ గుడ్. నాన్నగారి సినిమా బాగా లేకపోతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా, మరి ఆ రేంజ్లో ఉందా? డబ్బులు వస్తాయి నానికి? షూర్ డెఫినెట్గా మూవీ హిట్ అనే అనుకోండి. బాగుంది. ఎందుకంటే హాల్ అంతా ఫుల్ అయిపోయింది కదా. ఇది ఆల్మోస్ట్ సెకండ్ షో టైం కదా. ఇది మార్నింగ్ షో కాదు, ఫస్ట్ షో కాదు, ఇట్స్ సెకండ్ షో టైం కాబట్టి ఆల్మోస్ట్ హాల్ అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇట్స్ అ హిట్ మూవీ. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. ఈ జనరేషన్ ఇంకా అసలు పక్కా చూడాల్సిన మూవీ. అంటే 10 టీనేజర్స్ 18 వాళ్ళు చూస్తే మంచిగా ఉంటుంది. చాలా బాగా తీశారు. అసలు సినిమా అంతా సూపర్, మస్తు నవ్వుకొని ఎంజాయ్. థ్రిల్లింగ్ అంటే మామూలుగా బాగుంటుంది. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం ప్రతిదీ. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ అయితే అందరు చాలా బాగా. ప్రియదర్శి అల్టిమేట్. అసలు శివాజీ అంటే నవ్వు సీరియస్ క్యారెక్టరే కానీ కొన్ని 99% 1% కొంచెం వేరియేషన్స్ ఈజీగా వస్తాయి. చాలా ప్రియదర్శి చంపేసింది సినిమాను అసలు లిటరల్లీ. చాలా బాగా, చాలా రోజుల తర్వాత మంచి సినిమా. బాగాలేకపోతే హిట్ 3 ఎవరు చూడొద్దు అంత లేదు, పక్కా పోతాం. హిట్ 3 కాదు, అంత బాగుంది. అది బాగాలే అంటే ఇంకా వేస్ట్ చేయం, ఏం చేయలేం. చాలా బాగుంది సినిమా. క్రేజీ రేట్ 9 out of 10 ఈజీగా. ఆ 1% కూడా నార్మల్గా తీయాలని తప్ప 100% పర్ఫెక్ట్ సినిమా ఉండదు. హైలైట్స్ శివాజీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. శివాజీ క్యారెక్టర్ చాలా బాగుంది. ఎలా ఉన్నాయి? థ్రిల్లింగ్ ఉన్నాయి. ఎక్సలెంట్. అసలు కోర్టు సీన్ ఒక్కొక్క సీన్ మాత్రం మార్వెలస్. అసలు చాలా బాగుంది. అంటే గెస్ చేసేలాగా స్టోరీ చేయరు, ఎవరు చేయలేరు. ప్రియదర్శి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎలా చేస్తారు? వాళ్ళు అందరు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. శివాజీ గారిది ఒక రేంజ్ కాదు, ఆయన వస్తున్నాడు ఇంకా భయం అవ్వడం తప్ప ఏం లేదు. హీరో నానికి డబ్బులు వస్తాయంటారా? ప్రొడ్యూసర్ గారు రేటింగ్ ఎంత ఇస్తారంట? రేటింగ్ 4. బ్రో ఎలా ఉంది బ్రో చెప్పు. బ్రో మూవీ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి కోర్ట్ డ్రామా చూసి వచ్చినట్టు. ఇప్పుడు మన తెలుగులో మ్యాక్సిమం లేవు కదా. ఇప్పుడు ఒక చాలా మంచి కోర్ట్ డ్రామా చూసి చాలా సస్పెండ్ థ్రిల్లర్గా మంచిగా హుక్అప్ చేసింది. ఇంకా పాయింట్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ టైప్ ఉంది.
సో మూవీ చాలా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, చిన్న సినిమా తీయకుండా అందరూ చూడాలి, అందరూ ఆదరించాలి. నాని అన్న చెప్పినట్టే సినిమా చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 out of 4.5 బ్రో. స్టోరీ గెస్ చేసేలాగుందా? కోర్ట్ సీన్స్ అంటే కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తా. థ్రిల్లింగే ఉంది బ్రో, యాక్చువల్లీ గెస్ చేసేలా లేదు. అంటే ఇట్స్ లైక్ మలుపులు తిరుగుతూ లాస్ట్ దాకా హుక్అప్ చేశారు ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తోటి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది లాస్ట్ వరకు. దే డిడ్ వెల్, యాక్టింగ్ చాలా బాగా చేశారు వాళ్ళు. కోర్ట్ సీన్స్ ఎలా ఉన్నాయి? కోర్ట్ సీన్స్ కూడా బాగుంది, థ్రిల్లింగ్ ఉందా సినిమా? చాలా థ్రిల్లింగ్ బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉందన్న? సూపర్ ఎలా ఉందన్న? ఎలా ఉంది సార్? సినిమా చాలా బాగుందన్న, ఎవరు మిస్ అవ్వద్దు. మీరు మీ పిల్లలకు కూడా చూపించండి, ఎందుకంటే ఒక లా సబ్జెక్టు ఈరోజు మనకి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. 6th క్లాస్ నుండి చదువుతున్నాం, కానీ లా సబ్జెక్ట్ మాత్రం తెలియదు. ఈ సబ్జెక్ట్ అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఒక బండి ఆపి పోలీస్ కీస్ తీసుకుంటే మనం ఏం చేయాలో కూడా తెలియదు. కానీ లా గురించి తెలుసుకుంటే మనము సొసైటీలో ఎలా ఉండాలి, ఏది తప్పో ఏది రాంగో మనకు తెలుస్తుంది. సో ఇది కంపల్సరీగా ఈ సినిమా అయితే చూడాలి, మీ పిల్లలకు కూడా చూపించండి. నాని చెప్పిన రేంజ్లో ఉందా సినిమా? నాని కాదన్న, అంతకు మించి బాలీవుడ్ రేంజ్లో తీయాల్సిన మూవీని యాక్చువల్గా తెలుగులో తీశారు. ఇది చాలా బాగుంది, ఒక మంచి సబ్జెక్ట్ మూవీ. కోర్టు సీన్స్ మళ్ళీ అది పోలీస్ స్టోరీ, వకీల్ సాబ్ని రీమేక్ చేసేలా ఉందన్న. సుప్రీంకోర్టు సినిమా చూసినట్టుంది, అంతా బాగుంది. 100% వకీల్ సాబ్తో ఈక్వల్గా ఉంది. వకీల్ సాబ్లో కూడా అంటాడు పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మీకు మీరే ఊహించేసుకుంటారా అని. ఈ సినిమాలో కూడా అదే సీన్ ఎక్సలెంట్. మీకు శివాజీ అంటే హీరో కదా, హీరో యాక్చువల్గా హీరో పేరు తెలియదు, ఎక్సలెంట్. ఆయన మనము విజయ్ దేవరకొండతో చూసి సినిమా చూడడానికి వచ్చిన, ఆయన బేస్ చేసుకుని వచ్చిన, కాకపోతే కోర్ట్ సీన్ అని వచ్చిన, చాలా బాగుందన్న, ఎక్కడ బోరింగ్ లేదు, ఎక్సలెంట్ మూవీ అయితే. అయ్యో నాని గారు ఈ సినిమాతో బాలీవుడ్లో ఇంకో సినిమా తీస్తారు చూడండి. చూసాం, బాగుంది, చాలా బాగుంది. కోర్ట్ సీన్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నా, సూపర్ ఉంది. నాని ఎప్పుడు చేసిన నాని చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, నా ఫేవరెట్ హీరో. వస్తుంది, ఎందుకు రాదు, మంచి స్టార్ వేయండు. సినిమా స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగున్నా, నాని చేసిన స్టోరీ బాగుంటుంది, మంచిగా ఉంటుంది, సూపర్ ఉంది సినిమా, బాగుంది. కొత్తగా వచ్చిన పిల్లలు ఎలా యాక్ట్ చేశారు? బాగానే చేశారు.